అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం నుంచి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రకోట మధ్య బోటు ప్రయాణం దోపిడీకి అడ్డాగా మారింది. మండల అధికారులు పట్టించుకోకపోవడంతో బోటు నిర్వాహకుల దౌర్జన్యం మితిమీరిపోతోంది. బోటులో ప్రయాణించే మనిషికి 40 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా 100 రూపాయలు, ఆ టూ వీలర్కు 70 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడగ్గా వారితో మీకు దిక్కున్న చోటు చెప్పుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీనిపై మండలాధికారులు కిమ్మనడం లేదు. మరోవైపు సేఫ్టీ చర్యలు గాలికి వదిలేశారు. కూనవరం నుంచి మేము యువతల రుద్రంకోట వస్తున్నాం. అయితే లాంచీకి వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారండి. అందరు ఇస్తున్నారు కదా అనేసి మేము కూడా అంతే ఇచ్చేసాము. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు 40 రూపీస్ 50 రూపీస్ అనేసి అంటున్నారు. మరి ఈ విధంగా తీసుకోవడం ప్రజలకి ఇబ్బంది కదా, కాబట్టి ఈ విధంగా తీసుకోకుండా ఉండడానికి ప్రభుత్వం ఏదో ఒక అవతల రుద్రంకోటకి దాడేటప్పుడు టికెట్ 100 రూపాయలు తీసుకున్నారు బోటు వాళ్ళు. యువతలు వచ్చి అడిగితే 40 రూపీస్ అని చెప్పారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో తెలియదు. గట్టిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ బండికి 70 రూపాయలు తీసుకోవాలి. అది పోను ఇప్పుడు ప్రజెంట్గా మనిషికి 100 రూపాయలు, బండికి 100 రూపాయలు దింపినందుకు 50 రూపాయలు ఈ విధంగా తీసుకొని మనుషులను దోసేస్తారు. అంటే ఈ ట్రైబల్ ఏరియాలల్లో మీ ఇష్టం వచ్చినట్టు దోసుకున్నా కానీ ఎవడో మాట్లాడనే కదా. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్తో మాకు పని లేదు, కానీ ఉన్న ఎండిఓలు, కూనవరం ఎండిఓ కానీ వేలేరుపాడు ఎండిఓ కానీ మాకు సమాధానం చెప్పాలా. మీరు రూల్స్ ప్రకారంగా టికెట్ పెడతానన్నారు. ఆ రోజున పాటప్పుడు కూడా మేము ఉన్నాం అక్కడ. ఆ పాటప్పుడు ఏమన్నారంటే మేము టికెట్ ఉంటేనే ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నోళ్ళు ఈ రోజున టికెట్ లేకుండా ఎందుకు పడవ నడిపిస్తున్నారు? మరి టికెట్ ఏది? ఆ టికెట్ లేనప్పుడు నువ్వు 100 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నావు? ఆ తీసుకునే వ్యక్తి కూడా అంత డిమాండ్గా 100 ఇవ్వాల్సిందే అని చెప్పి రుబాబు చేయటం ఏంటి కారణం? అంటే ప్రజల్ని ట్రైబల్ ఏరియా కదా, ఎవరినైనా మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే కదా. నువ్వు ఎంతకైనా పాడుకోండి, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంత ఉంది అదే నడిపియండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడిపించి మేము 100 తీసుకుంటాం అంటే ప్రజలు ఏమైపోతారు? నా జేబు ఖాళీ అయిపోయింది. ఈ రోజున 100 మందిని దాటొచ్చాము యువతలకి. 100 మంది డబ్బులు మొత్తం మనిషికి